నువ్వు అన్నవని మొత్తం వేయించేసా. ఇందాక చూసి ఒక టేస్ట్ చూసి బాగానే ఉందన్నవని వేయించి డబ్బాలో పోసా, మళ్ళీ చేసుకుందాంలే అని. చాలా బాగుంది, బాగా క్రిస్పీగా ఉన్నాయి కదా. ఉప్పు ఎక్కువైనట్టుందా? లేదు, సరిపోయిందా? మజ్జిగతో పులావ్ పెట్టు కదా, చాలా బాగుంది. నా సొంతంగా నేను కొంత ప్రయోగం చేశా. ఏది తినడానికి కూడా బాగున్నాయి. పిల్లలు కూడా తినేస్తారు కదా చక్కగా వేయించిస్తే. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి ఊర గోరుచిక్కుడుకాయలు లేదా చల్ల గోరుచిక్కుడుకాయలు. అదేంటమ్మా, అదేంటి ఆంటీ, అదేంటి సావిత్రి గారు, చల్ల మిరపకాయలు ఊర మిరపకాయలు అని విన్నాం కానీ ఊర గోరుచిక్కుడుకాయలు అని ఎక్కడా వినలేదు అనుకుంటున్నారా? ఇవి తెలిసిన వాళ్ళు అయితే చాలా తక్కువ మందే ఉంటారనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు మీలో కూడా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇవి నేను కూడా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చూశాను, ఒక ట్రిక్ చూశాను, బాగుందనిపించింది. మీ అందరికీ కూడా చేసి చూపించాలనిపించింది. ట్రై చేశాను నా పద్ధతిలో. నేను కొంచెం మార్పులు చేర్పులతో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా టేస్ట్ కానీ వాటి క్రిస్పీనెస్ కానీ మా వారు తింటుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా అందుకే ఆ క్లిప్ ముందే యాడ్ చేశాను. ఇంక ఈ సంవత్సరం అయితే మన మిద్దె తోటలో గోరుచిక్కుడుకాయల పంట చాలా బాగా పండింది. ఇంక ఈ గోరుచిక్కుడుకాయలు కూడా మన గార్డెన్లో కోసినవే. మన గార్డెన్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి గార్డెన్ వీడియోస్ కూడా. ఇప్పటికే రెసిపీ అయితే లేట్ చేసినట్టున్నాను. మరి ఇంకా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంక ఇక్కడైతే నేను ఒక 1/2 kg గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. ఈ కాయలు అనేవి మంచిగా ఉండేలాగా తీసుకోండి. మరీ లేతవి కాకుండా అలాగే పూర్తిగా ముదిరిపోయినవి కాకుండా గింజ పట్టి మంచిగా తయారై ఉంటే బాగుంటుంది. గింజలు కూడా కరకరలాడుతూ భలే బాగుంటాయి. ఈ కాయల్ని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని ఇవి మనం ఏమి తొడవాల్సిన అవసరం లేదు. ఇంకా మొదలు చివర్లు తొడిమలు కట్ చేసేసుకోవాలి. సన్నగా ఉంటుంది కదా, ఆ సన్నగా ఉన్నది వరకు కట్ చేసుకోండి చివర్లో. ఇంక ఇటు మొదల్లోనేమో తొడిమలాగా ఉంటుంది కదా, అది కట్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా మనం చల్లమిరపకాయలు చేసుకుంటున్నట్టయితే కనుక వాటికి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుంటాం కదా పిన్నీస్ తోటి. ఇంక ఈ గోరుచిక్కుడుకాయలకు కూడా అంతే. కాయకు మనకు పక్కన ఒక ఘాటు అల్లే ఉంటుంది కదా పొడవునా, అలా ఆ ఘాటుకి కాయకి పొడవునా కూడా ఇలా చాకుతోటి కానీ పిన్నీస్తో కానీ ఘాటల్లే పెట్టుకోండి. మరి ఎక్కువ లోతుగా తెగితే కనుక మనకి మళ్ళీ గింజలు రాలిపోతాయి. అలా కాకుండా కొంచెం తెగేలాగా చూసుకోండి. ఇంకా మిగతా కాయలన్నీ కూడా ఇలాగే ఘాట్లు పెట్టేసుకోవాలి. ఎక్కువ మాత్రం తెగనీకెన్నే మళ్ళీ కాయ కూడా రెండుగా విడిలిపోతుంది ఎక్కువ తెగితే. ఇంక నేనైతే ఒక దగ్గర చూశాను, ఇవి చల్లమిరపకాయలాగా ఈ గోరుచిక్కుడుకాయలు వేయటం అని చెప్పాను కదా. వాళ్ళైతే మొదలు చివర్లు కట్ చేసేసి అలా మజ్జిగలో వేసి ఊరబెట్టేశారు. నా ఐడియా అనమాట, ఇలా ఘాట్లు పెట్టి వేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఈ కాయలన్నీ కట్ చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 4 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చేత్తో ఇరగదీసైనా వేసుకోండి, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే మెత్తటి ఉప్పు అయినా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ చల్ల గోరుచిక్కుడుకాయలు అనేవి మరింత టేస్టు, మనకి తింటుంటే మంచి ఫ్లేవర్ రావటం కోసం, అలాగే హెల్త్కి కూడా మంచిది. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, ఎంత వీలైతే అంత. పచ్చిమిర్చి అయితే మెదుగుతాయి కానీ అందులో గింజలు మాత్రం పూర్తిగా మెదగవు కదా. అందులో ఇప్పుడు కొంచెం మజ్జిగ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే మనకు మెత్తగా పేస్ట్ అల్లే అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నేను మజ్జిగ చూపిస్తున్నాను కదా. ఈ మజ్జిగ నేను ఈ గోరుచిక్కుడుకాయల కోసం 1 లీటర్ వరకు తీసి పెట్టుకున్నాను. ఇందులో ఒక 50 ml వరకు మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొస్తాను. ఇవి నాకు తెలిసిన వాళ్ళు చేశారు అని చెప్పాను కదా. వాళ్ళైతే ఈ పచ్చిమిర్చి వాము ఏమీ వేయలేదు. వాళ్ళు ఉప్పు పసుపు వేశారు మజ్జిగలో. కానీ మనం చల్లమిరపకాయలు అంటే అవి కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి తినేటప్పుడు బాగుంటాయి. ఇవి ఎలాంటి ఘాటు ఉండవు కదా, అయినా కానీ తింటుంటే బాగానే ఉన్నాయి, క్రిస్పీగా కరకరలాడుతూ. కానీ ఇలా మనం పచ్చిమిర్చి వాము వేస్తే కొంచెం ఘాటుగా వాము ఫ్లేవర్తో బాగుంటాయి నా ఐడియాతో నేను వేశాను. ఇంక ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా కూడా ఇలా పేస్ట్ అల్లే పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలు వేసుకోవటానికి నేను ఇలా కుండ లాంటిది తీసుకున్నాను. మీరు స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు.
ఇంక ఇప్పుడు ఈ కొండలో మనం మజ్జిగ వేసేసుకోవాలి. చిక్కటి మజ్జిగ వేసుకోండి. నేను 1/2 kg గోరుచిక్కుళ్ళకి లీటర్ మజ్జిగ తీసుకున్నాను. ఇన్ని మజ్జిగ పట్టవు. 1/2 లీటర్కి ఎక్కువ, 3/4 లీటర్కి తక్కువ వేసుకోండి. మీరు వేసుకున్నట్టయితే కనుక ఈ మజ్జిగ మాత్రం చిక్కగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే బాగుంటాయి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కానీ మజ్జిగ కానీ మిక్సీ జార్లో వేసేసి తొలిపి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని నిమ్మ రసం పిండేసుకోవాలి. మనకు గోరుచిక్కుడుకాయలు ఎలాగో 4-5 రోజులు ఆరబెట్టుకుంటూ ఇందులో ఊరబెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మజ్జిగ పులుస్తాయి. కానీ ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి ఉప్పు ఏమైనా తక్కువైతే చూసుకోండి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఇదంతా కూడా ఈ కాయలకు పట్టేస్తుంది. కొంచెం మనకు ఉప్పగా అనిపిస్తే చాలు. ఇంక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని ఇందులో వేసేసుకోవాలి. ఈ మజ్జిగ నేను మేగడ తీసి వెన్నపోసి తీసుకున్న తర్వాత తీసుకున్న మజ్జిగ మీరు మామూలుగా పెరుగునైనా మజ్జిగ చేసుకోవచ్చు. అలా మేగడు ఉంటే చేసుకున్న మజ్జిగతోటైనా వాడుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఇంక ఇప్పుడు నేను ఇందాక చూడటం మర్చిపోయాను ఉప్పు. ఇక్కడ చూశాను కొంచెం తక్కువైంది అనిపించింది. అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను. మనం ఇప్పుడే ఫస్ట్ టైమే ఇలా కలుపుకుంటే మంచిగా పట్టేస్తుంది. ఇంక ఈ గోరుచిక్కుడుకాయలు ఈరోజు పొద్దున్నే వేశాను నేను. ఇంక ఇవి రేపు కూడా ఏం కదిలించలేదు, అలాగే ఉంచేసాను మజ్జిగలో. ఇంకా 3వ రోజు తీశాను. ఇంక ఇక్కడ ఇది 3వ రోజు అనమాట. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా మనం చల్లమిరపకాయలు చేసుకుంటాం కదా, అలాగే ఇంక ఇక్కడ చూడండి గోరుచిక్కుడుకాయలు చక్కగా మనకు ఉన్నాయి కదా. ఒక్కసారి అంతా బాగా గెరెట్తోటి కలిపేసుకొని కాయలన్నీ కూడా ఇప్పుడు వీటిని మజ్జిగ రాకుండా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీరు చేతితో అయినా తీసుకోండి, లేదంటే ఇలా చిల్లులో ఉన్న గెరెట్ ఉంటుంది కదా, ఆ గెరెట్తోటి అయినా సరే కాయల వరకు ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంక ఇవి మనకి గోరుచిక్కుడుకాయలు అనేవి ఎండాలి కాబట్టి ఎప్పుడు తీసినా కూడా పొద్దుటిపూటే తీసుకోండి. ఇలా తీసుకొని పల్చగా ప్లేట్లో పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలి. మనం వేసిన మజ్జిగ అనేవి పూర్తిగా అయిపోయే వరకు కూడా ఈ గోరుచిక్కుడుకాయలని పొద్దున్నే ఇలా ప్లేట్లోకి మజ్జిగ లేకుండా తీసుకొని ఎండబెట్టేసుకోవటము, మళ్ళీ సాయంత్రం ఎండిన గోరుచిక్కుడుకాయలని మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవటము. ఈ ప్రాసెస్ ఇలా 4-5 రోజుల పాటు ఇలాగే చేసుకోవాలి. నేనైతే 5 రోజుల పాటు ఇలాగే చేశాను. ఒకవేళ 5 రోజుల తర్వాత కూడా మీకు ఇంకా మజ్జిగ మిగిలాయి అనుకున్నా ఎక్కువ వేసేసి ఇంకా ఆ మజ్జిగను అలా వదిలేసేయండి. అందులో ఏమన్నా పచ్చిమిరపకాయలు ఉంటే ఇంట్లో వేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను చూపించాను కదా, అలా పల్చగా పెట్టేసుకొని ప్లేట్లో ఎండబెట్టుకోండి. ఇంక ఇది మళ్ళీ సాయంత్రం చూపిస్తున్నాను మీకు. ఒక్కసారి స్పూన్తో మజ్జిగ అన్నీ కూడా కలిపేసి ఇంక ఇక్కడ సాయంత్రం వరకు ఎండిన గోరుచిక్కుడుకాయలని ఇప్పుడు నేను మళ్ళీ మజ్జిగలో వేసిస్తున్నాను. నేను ఇది ఒక్కరోజు చేసింది మాత్రమే చూపించాను, మిగతా 4 రోజులు మీకు చూపించలేదు. నాకు ఎక్కువ పోసాను మజ్జిగ అన్నాను కదా, నాకు ఆ మజ్జిగ ఒక 1/2 లీటర్ పైగానే మిగిలిపోయాయి. ఇంకా మిగిలిన మజ్జిగని మొక్కలకి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ నేను పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ గోరుచిక్కుడుకాయలు మనం 4 రోజులు మజ్జిగలో వేసి తీస్తాం కదా, ఆ తర్వాత ఒక 3-4 రోజులకి ఇలా అవుతాయి. ఇంక ఈ చల్లగోరుచిక్కుడుకాయలు అయితే మనకు పూర్తిగా తయారవటానికి 7-8 రోజులు సమయం పడుతుంది. మనం ఇలా గలగలలాడేలాగా ఎండబెట్టుకోవాలి. విన్నారుగా, పూర్తిగా ఇలా గలగలలాడేలాగా సౌండ్ వస్తేనే మనకు ఆ కాయలు అనేవి నిల్వ ఉంటాయి. సంవత్సరం అంతా అయినా నిల్వ ఉంటాయి గోరుచిక్కుడుకాయలు. ఇంక ఇప్పుడు నేను వీటిని వేయించి కూడా చూపిస్తాను మీకు. మనం వడియాలు అవి వేయించుకోవటానికి ఎలా అయితే ఆయిల్ వేసుకుంటామో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఇలా కడాయిలో ఎన్ని పడితే అన్ని చల్లగోరుచిక్కుడుకాయలు వేసేసుకొని వెంటనే ఇలా గెరెట్తో తిరిగేసుకుంటూ వేయించేసుకొని వెంటనే తీసేసుకోవాలి. చూసారా అలా వేసామో లేదో ఎలా వేగిపోయాయో, భలే పొంగుతూ వేగాయి. నేనైతే ఈ కొంచెమే వేయించి ఆపాను ముందు. ఇంక ఈ లోపు ఫొటోస్ అవి వీడియోస్ తీస్తున్నాను. ఇంకా మా వారు వచ్చారు, ఒక టేస్ట్ చూశారు, బాగుంది చిన్న, ఎందుకు కొంచెం ఉంచావు, అవి వేయించేసే, ఈసారి మళ్ళీ చేసుకుందాంలే, ఇలా వేయించేసి డబ్బాలో పెట్టేసి తినొచ్చు అని అన్నారు. ఇంకా సరేలే అని ఇంకా అవి కూడా వేయించేసాను. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కాయ ఎప్పుడు ఎలా ఉంది, ఎండిన తర్వాత ఎలా ఉంది, వేయించిన తర్వాత ఎలా ఉందని. అసలు కాయ చూసారా ఎంత బాగా పొంగిందో, ఏదో ఒడియం పొంగినట్టే పొంగింది కదా. చూడండి అసలు ఎరగదీస్తున్నా కూడా ఎంత క్రిస్పీగా మీకు అర్థమవుతుంది కదా. ఇంకా కాయ అయితే మాత్రం తింటుంటే భలే ఉంది. ఆ నిమ్మకాయ, ఆ ఉప్పు, వాము, పచ్చిమిర్చి, ఈ ఫ్లేవర్ అన్నిటితోటి సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ విషయాన్ని మా వారు కూడా చెప్పారు కదా మీకు. ఇంక ఇవి పూర్తిగా వేయించిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసాను. మనం ఎక్కడైనా చూసి చేస్తే అది బాగా వస్తేనే పొంగిపోతాము. ఇంకా అందులో మనం కొంచెం ప్రయోగాలు చేస్తే బాగా వచ్చిందంటే ఇంకా పొంగిపోతాం కదా.
నాకైతే ఏదో గోల్డ్ మెడల్ సాధించినంత సంతోషంగా ఉంది. అంతే, ఎంతో టేస్టీగా చల్లగోరు చిక్కుడుకాయలు రెడీ అయిపోయాయి. మనం ఇలా వేయించి డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్నాళ్ళైనా క్రిస్పీగా అలాగే ఉంటాయి. 1 సంవత్సరం పిల్లలకి ఇలా చేతికి ఒకటి తీసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. మరి మీకు ఎలా అనిపించే ఈ చల్లగోరు చిక్కుడుకాయలు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.